Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు అసలు శాంసంగ్ కంపెనీ అనేది మన ఇండియాలో ఎందుకు ఎగ్జినోస్ ప్రాసెసర్స్తో మొబైల్స్ని తీసుకొస్తుంది, అలాగే మనకి ఇండియాలో శాంసంగ్ మొబైల్స్ ఎందుకు అంత ప్రైస్ ఎక్కువ ఉంటాయి, అలాగే మన శాంసంగ్ మొబైల్స్ కొన్ని రోజులకి ఎందుకు అంత హ్యాంగ్ అవుతాయి అనేది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నేను వరకు చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అసలు శాంసంగ్ అనేది మన ఇండియాలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కానివచ్చు, లేదంటే మీడియాటెక్ ప్రాసెసర్స్ని కానివచ్చు ఎందుకు తీసుకురాదు, ఓన్లీ మనకి ఎందుకు ఎగ్జినోస్ ప్రాసెసర్స్ని తీసుకొస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అనేది శాంసంగ్ కంపెనీ ఓన్ ప్రాసెసర్స్ అనమాట. శాంసంగ్ కంపెనీ ఆ ప్రాసెసర్స్ని అయితే తయారు చేస్తుంది, ఎగ్జినోస్ ప్రాసెసర్స్ని. అందుకని వాళ్ళు ఓన్గా వాళ్ళ ప్రాసెసర్స్ని వాళ్ళే తయారు చేసుకుంటారు కాబట్టి కొంచెం మనకి కాస్ట్ అయితే తగ్గుతుంది అనమాట. కాస్ట్ కటింగ్ అయితే ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మనం అలాగే బయట నుంచి వాళ్ళు క్వాల్కమ్ కంపెనీ నుంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ని లేదంటే మీడియాటెక్ ప్రాసెసర్స్ని కనుక తీసుకుంటే వాళ్ళు దానికి కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అదే వాళ్ళు ఓన్ ప్రాసెసర్ అయిన ఎగ్జినోస్ ప్రాసెసర్ని మనకు తీసుకొస్తే కొంచెం తక్కువ వాళ్ళకి ఖర్చు అయితే అవుతుంది. సో మనకి అందుకని ఎక్కువ వాళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్స్ని ఎక్కువ అయితే తీసుకొస్తూ ఉంటారు మన ఇండియాలో. ఫ్రెండ్స్, ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్లో ఎక్కువగా డ్రాబ్యాక్ ఏంటంటే నార్మల్గా మనం నార్మల్ యూస్కి ఎగ్జినోస్ ప్రాసెసర్స్ మొబైల్స్ అయితే చాలా బాగుంటాయి. బట్ మనం ఎక్కువగా ఎప్పుడైతే గేమ్స్ ఎక్కువగా ఆడడం స్టార్ట్ చేస్తాం అప్పుడు ఆ మొబైల్ అనేది కొంచెం ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేయడం, ఎక్కువ ల్యాగ్స్ అవడం అనేది జరుగుతుంటుంది అనమాట. మనం గేమ్స్ ఆడినప్పుడు కానివచ్చు, హెవీ యూస్ చేసినప్పుడు కానివచ్చు, మనకి ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ రావడం అటువంటివి జరుగుతుంటాయి అనమాట. అది కూడా ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ అనేది మనకి స్నాప్డ్రాగన్ మీడియాటెక్ ఈక్వల్ అయితే అవ్వలేదు, దాని మీద వాటికంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఎగ్జినోస్ ప్రాసెసర్. నార్మల్ యూస్కి అయితే పర్లేదు, బట్ హెవీ యూస్ చేస్తే ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్ అనేది అంత బాగా అయితే సర్వైవ్ అయితే అవ్వలేవు. మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ చూసుకున్నట్లయితే గేమింగ్కి వాళ్ళు జీపీయూ విషయంలో అయితే అడ్రెనో కంపెనీ నుంచి జీపీయూని అయితే తీసుకుంటారు. అందుకే మనకి ఎప్పుడు కూడా మీరు గేమ్స్ ఎక్కువగా ఆడితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ తీసుకోమని ఎక్కువగా టెక్ యూట్యూబర్స్ కానివచ్చు ఎక్కువగా అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే అడ్రెనో కంపెనీ సంబంధించిన జీపీయూస్ మనకు కొంచెం పవర్ఫుల్ అయితే ఉంటాయన్నమాట కంపేర్ టు మాలీ జీపీయూ. మనకి మీడియాటెక్లో చూసుకున్నట్లయితే మాలీ జీపీయూని అయితే యూజ్ చేస్తారు. అలాగే మనకి శాంసంగ్లో చూసుకున్నట్లయితే కూడా మాలీ జీపీయూని అయితే యూజ్ చేస్తారు. మాలీ జీపీ అయితే మరీ బ్యాడ్ అని చెప్పలేం, బట్ మీడియాటెక్ స్నాప్డ్రాగన్తో పోలిస్తే మనకి ఈ మాలీ జీపీ అనేది కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట గేమింగ్ విషయంలో ప్రత్యేకించి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఎగ్జినోస్ ప్రాసెసర్లో చూసుకున్నట్లయితే ఎక్కువ హ్యాంగ్ ఇష్యూస్ అయితే ఎక్కువ నోటీస్ చేస్తుంటారు. మీరు 1 year 2 years వాడిన తర్వాత ఎక్కువగా మనకి కంపేర్ టు డిఫరెంట్ బ్రాండ్స్ మనకి శాంసంగ్ వచ్చేసరికి ఎక్కువ హ్యాంగ్ అయితే అవుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అది ఎందుకు అవుతుందంటే ఇది కూడా బికాస్ ఆఫ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ అనమాట. ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అనేవి ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ మీడియాటెక్ ప్రాసెసర్స్తో పోల్చుకుంటే మనకు అంత బాగా అయితే సర్వైవ్ అయితే అవ్వలేవు. సో మనకు అందులో కొంచెం హ్యాంగ్ ఇష్యూస్ అయితే ఎక్కువగా నోటీస్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి శాంసంగ్ విషయంలో ఏంటంటే వాళ్ళు R&Dకి ఎక్కువ ఖర్చు పెడుతుంటారనమాట. మనకి లాస్ట్ ఇయర్ 2019లో వాళ్ళు శాంసంగ్ కంపెనీ R&Dకి ప్రత్యేకించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం $16.4 billion అయితే ఖర్చు పెట్టడం జరిగింది. అలా వాళ్ళు R&D మీద ఖర్చు పెట్టిన మనకి ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా వాళ్ళకి రికవర్ అవ్వడానికి అదంతా మన మీద అయితే రుద్దుతారనమాట. అలాగే మనకి శాంసంగ్ కొంచెం బ్రాండ్ అయితే ఉంది కాబట్టి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి శాంసంగ్ అనేది వస్తుంది కాబట్టి మనకి దాని బ్రాండ్ వాల్యూ కూడా మనం కొంచెం మనీ అయితే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అందుకే మనకి శాంసంగ్ కంపెనీ మొబైల్స్తో చూసుకుంటే సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకి వేరే మొబైల్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ వాటితో పోలిస్తే ఈ శాంసంగ్ అనేది ఎక్కువ ప్రైస్ ఎందుకు ఉంటుందంటే వీటికే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కొంచెం ఎక్కువ పెడుతుంది. దాంతోపాటు కూడా మనకి శాంసంగ్ బ్రాండ్ వాల్యూ అయితే కొంచెం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జినోస్ ప్రాసెసర్స్ని తీసుకురావడానికి మనకి మీరు శాంసంగ్ చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి 1 year 2 years అయిన తర్వాత మనకి శాంసంగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్స్ లాంచ్ అయినప్పటి నుంచి 1 year 2 years అయిన తర్వాత మనకి ప్రైస్ డ్రాప్ అయితే జరుగుతుంటుంది. మ్యాక్సిమం చాలా ఎక్కువగా కంపేర్ టు డిఫరెంట్ బ్రాండ్స్ మనకి శాంసంగ్లో చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రైస్ డ్రాప్ అయితే జరుగుతుంది మనకి 1 or 2 yearsలో. ఎందుకంటే అది కూడా మనకి శాంసంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్స్ని తీసుకురావడం వల్ల మనకు వాళ్ళు తక్కువ రేటుకి మనకు కొంచెం మొబైల్స్ని ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒక 1 or 2 yearsకి కొంచెం ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్స్ తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి 1 or 2 years తర్వాత ప్రైస్ డ్రాప్ చేసిన మొబైల్స్ మీద వాళ్ళకి అంత
నష్టం ఏం రాదు. వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువ చూసుకుంటారు. అదే వాళ్ళు ఈ స్నాప్డ్రాగన్ మీడియాటెక్ ప్రాసెసర్స్ని కనుక యూస్ చేసినట్లయితే వాళ్ళు ఈ విధంగా ప్రైస్ డ్రాప్ చేయడానికి కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు పెట్టిన రేటుకి అలాగే ఉంచారనమాట. ఎందుకంటే ఈ స్నాప్డ్రాగన్ మీడియాటెక్ ప్రాసెసర్స్ అనేవి ఎగ్జినోస్తో పోలిస్తే కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి. అంతే మనకి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా ఈ శాంసంగ్ కంపెనీ గురించి. సో ఫ్రెండ్స్, మీ డౌట్స్ అన్నీ కొంచెం క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.